డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. గిఫ్ట్స్ అనేటివి చాలా ఇస్తూ ఉంటాం. సో ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే మనకు ధనలాభం జరుగుతుంది అండ్ మేనిఫెస్టేషన్కి ఆ గిఫ్ట్కి ఎటువంటి కనెక్షన్ ఉంటుంది తెలుసుకోబోతున్నాము గురుగారితో. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెడితే చాలా మంచిది, సో డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది అని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకొకటి ఏంటంటే లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ ఇవ్వడం వలన చాలా వరకు అంటే ఆగిన మనీ కూడా మీకు తొందరగా క్విక్ గా వచ్చే అవకాశాలు ఉంది అంటున్నారు. మేనిఫెస్టేషన్ కి లాఫింగ్ బుద్ధకి సంబంధం ఏంటి? చాలా థింగ్స్ మాట్లాడారు, డీకోడ్ చేయబోతున్నాం. ఓకే, షూర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం రామ్ రాహువే నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, లాఫింగ్ బుద్ధ. ఇది గిఫ్ట్ గా ఇచ్చినా తీసుకున్నా కలిగే లాభాలు ఏంటి, దీనికి మేనిఫెస్టేషన్ కి కనెక్షన్ ఏంటి, ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే మనకి యూనివర్స్ వల్ల హెల్ప్ అవుతుంది, డబ్బును ఆకర్షించగలం, సమృద్ధిని సృష్టించగలం అన్నది మీకు క్వశ్చన్. గ్రేట్ క్వశ్చన్. పాయింట్ నెంబర్ 1, లాఫింగ్ బుద్ధ గురించి మనం విన్నాము. నవ్వుతూ ఇంత పొట్టేసుకొని గోల్డ్ కలర్లో చాలా బ్రహ్మాండంగా స్మైలీగా కనిపిస్తూ ఉంటాడు. బుద్ధి అని కూడా పేరు, లాఫింగ్ బుద్ధ అని కూడా మనం అంటుంటాము. చైనీస్ ప్రకారం సపరేట్ లాటిన్ వర్డ్ ఉంది దానికి. చాలా కల్చర్స్లో దీని గురించి రచించబడి ఉన్నది. లాట్ ఆఫ్ కల్చర్స్ దీన్ని దేనికి సంకేతంగా వాడుతారంటే గుడ్ ఫార్చ్యూన్, లక్, ప్రాస్పరిటీ, వెల్త్. గుడ్ ఫార్చ్యూన్గా దీనికి ప్రీతి. అంటే ఇది ఎక్కడుంటే అక్కడ శుభము. అండ్ లాఫింగ్ బుద్ధ నెగిటివ్ని అట్రాక్ట్ చేసేస్తుంది. నెగిటివ్ని గ్రాస్ప్ చేసుకొని పాజిటివ్ని బయటికి రిలీజ్ చేస్తుంది అని ఒక నానుడు ఉంది, పూర్వంలో చెప్పారు. ఇది సీక్రెట్స్, రహస్యాలు సాక్రెడ్గా ఉండిపోయాయి. గుడ్ ఫార్చ్యూన్, ప్రాస్పరిటీని, లక్ని ప్రమోట్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది అనుకుంటున్నాం. ఎస్, ఎప్పుడు నెగిటివ్ని తీసుకొని పాజిటివిటీని బయటికి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఎక్కడ ప్లేస్మెంట్, మళ్ళీ మనకి డౌట్స్ ఉన్నాయి. అవును గురుగారు. ఇంట్లో లివింగ్ రూమ్ లో మనం పెట్టుకోవచ్చు. ఓకే. సెంటర్ ఆఫ్ ద హౌస్ మనం పెట్టుకోవచ్చు. ఈస్ట్ పెట్టుకోవచ్చు, నార్త్ పెట్టుకోవచ్చు, నార్త్ ఈస్ట్, ఈశాన్యం పెట్టుకోవచ్చు. బిజినెస్, వ్యాపారాన్ని బిల్డ్ చేస్తున్న వ్యాపార ఆఫీసెస్ ఏమున్నాయి అక్కడ పెట్టుకుంటే వ్యాపార అభివృద్ధి. గృహంలో పెట్టుకుంటే గృహంలో అంత పీస్ఫుల్గా ఉంటుంది, లవబుల్గా ఉంటుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఓకే. లక్ని అట్రాక్ట్ చేస్తారమ్మా. అంటే మీకు అంత ఫేవరబుల్గా ఉండటం, షిఫ్ట్, చేంజ్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే. మీకు పనులు వేగంగా అయిపోతాయి, క్విక్గా అయిపోతాయి. అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. లాఫింగ్ గౌతమ్ బుద్ధుడు చాలా సీక్రెట్స్ చెప్పాడు దీనికి సంబంధించి. ఓకే. గౌతమ్ బుద్ధుడు కంపాషన్కి, లవ్కి ప్రీతి కదా. అంటే ప్రతిదీ సమానంగా చూస్తారు. కంపాషన్గా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, అది కూడా ఫ్రమ్ హార్ట్ నుండి అని గౌతమ్ బుద్ధుడు చాలా టీచింగ్స్లో మనకి చెప్పడం జరిగింది. సో లవ్కి, కంపాషన్కి ప్రీతి, అది కర్మకి ప్రీతి. కర్మ గురించి ఎక్కువ మాట్లాడతాడు గౌతమ్ బుద్ధుడు, కంపాషన్ గురించి మాట్లాడతాడు, లవ్ గురించి మాట్లాడతాడు, జాయ్ గురించి మాట్లాడతాడు, మెడిటేషన్ గురించి మాట్లాడతాడు. ఇవన్నీ ఎక్కడుంటే అక్కడ అబండెన్స్ ఉంటుంది, అది సీక్రెట్. రైట్. ఇవన్నీ జాయ్, లవ్, పీస్, ఇవైతే హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్స్. హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఇది సీక్రెట్. అది లాఫింగ్ బుద్ధ మనకిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో, ఈశాన్యం డైరెక్షన్లో, ఆర్ లివింగ్ రూమ్లో, ఆర్ సెంటర్ ఆఫ్ ది హౌస్లో పెట్టుకోండి. రూమ్లో ఉన్న నెగిటివిటీని అది అట్రాక్ట్ చేసిస్తూ పాజిటివిటీని మనకి బ్లెస్ చేస్తుంది. ఓకే. ఓకే. అబుండెన్స్ని, లవ్ని, ప్రాస్పరిటీని ఎన్హాన్స్ చేస్తుంది మన లైఫ్లో. అండ్ మరి ఇది గిఫ్ట్ ఇవ్వచ్చా, గిఫ్ట్గా తీసుకోవచ్చా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే అండ్ ఇంకొక మాట కూడా అంటే కొందరు అంటుంది ఏంటంటే ఇస్తే మన లక్ పోతుంది కదా. నో, మంచి ఇస్తే తిరిగి మంచి వస్తుంది. ఓకే. ఏది ఇస్తే తిరిగి అదే వస్తుంది కదా. ఇది ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది కదా. మరి నీ వల్ల ఆ వ్యక్తి బాగున్నప్పుడు భగవంతుడు నీకు మంచి చేస్తాడా చేయడా? కామన్ సెన్స్. అంటే ఇది ఒక మిత్.
ఇది ఒక మిత్. మనం ఇస్తే మన దగ్గర ఉన్నది మొత్తం పోతుంది. ఎందుకు పోతే ఎవడు చెప్పాడు? ఇవన్నీ సుళ్ళు కబుర్లు. మంచి చేస్తే ఒక వ్యక్తికి నువ్వు భోజనం పెడితే నీ ఇంట్లో అన్నం ఉండకుండా పోతుంది అంటే దాన్ని ఏమంటారు? మెంటల్ అంటారు. ఒక వ్యక్తికి మీరు ఆహారం పెడితే మీ ఇంట్లో ఆహారం పోతుందా అన్నట్టుంది మాట. నో నో, గిఫ్ట్గా ఇవ్వండి, వాళ్ళకి మంచి, మీకు మంచి. గిఫ్ట్గా తీసుకోండి, తీసుకున్నందుకు మీకు మంచి, ఇచ్చినందుకు వాళ్ళకి మంచి. సో ఇంట్లో, ఆఫీసెస్ రూమ్లో, లివింగ్ రూమ్లో గౌతమ్ బుద్ధ పెట్టండి. దీనికి మేనిఫెస్టేషన్కి చాలా కనెక్షన్ ఉంది. మేనిఫెస్టేషన్ గురించి ఏం మాట్లాడుతున్నాం? లవ్ గురించి మాట్లాడుతున్నాం, పీస్ గురించి మాట్లాడుతున్నాం, ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతున్నాం, అబండెన్స్ గురించి మాట్లాడుతున్నాం, జాయ్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ మేనిఫెస్టేషన్ ద్వారా మనం అట్రాక్ట్ చేస్తున్నాం. దానికి లాఫింగ్ బుద్ధకి స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉంది. లాఫింగ్ బుద్ధ ఒక స్టాచ్యూ రూపంలో ఉంటుంది. మేనిఫెస్టేషన్ చేయించడంలో కూడా హై ఎనర్జీస్ మనం ప్రొడ్యూస్ చేసే ఒక క్రియ. అవును. సో దీనికి ఈ స్టాచ్యూకి కనెక్షన్ ఉందా? 100% కనెక్షన్ ఉందమ్మా. అదే చెప్తున్నాను. మేనిఫెస్టేషన్ ఏదైనా అవ్వాలి అంటే మనకు హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్. కంపాషన్, హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్. జాయ్, హైయెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్. అవన్నీ కూడా గౌతమ్ బుద్ధుడు మనకిస్తున్నాడు, లాఫింగ్ బుద్ధ మనకిస్తున్నాడు. కాబట్టి ఇది ఇంట్లో పెట్టుకుంటూ ఆ పరిసర ప్రాంతాల్లో మీరు మేనిఫెస్టేషన్ చేస్తే పాజిటివిటీ ఎన్హాన్స్ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దానికి దీనికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో అందుకే తెలిసి కానీ తెలియక కానీ చాలా మంది ఆఫీస్లో ఇంట్లో పెడుతుంటారు. దాని వెనకాతల రీజన్ తెలియదు కానీ పెడుతుంటారు. సూపర్ స్టిషన్ కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అది ఇంట్లో పెడితే షిఫ్ట్ మారుతుందమ్మా. అది రెగ్యులర్ గా చూస్తాం, ఆ స్మైలీ ఫేస్ చూస్తాం, మనం స్మైల్ చేస్తాం, ఆ గోల్డ్ చూస్తాం, బంగారాన్ని, ధనాన్ని కొరకు ఆలోచిస్తాం. సో థాట్ ప్రాసెస్ కి దీనికి స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉంది. సో గురుగారు, మీకు తెలియకుండా నేను ఫీడ్బ్యాక్ మీ క్లయింట్ నుంచి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే జర్నీ చేస్తున్నాం, స్టార్ట్ చేసాం క్వశ్చనింగ్ చేయడం. సో ఎంతవరకు ఇది సక్సెస్ అవ్వారు? చాలా మంది క్లాసెస్ కానివ్వండి, పర్సనల్ అపాయింట్మెంట్స్ కానివ్వండి తీసుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. సో మీరు ఎంతో నమ్మకంగా అటెండ్ అవ్వారు, ఏం ఫలితాలు చూశారు అని. ఒక్కొక్కటి తను చెప్తుంటే అవాక్కయ్యాను నేను. అన్ని అంటే ప్రాక్టీసెస్ మీరు ఏం చెప్తున్నారో అవన్నీ ఫాలో అవ్వారు. అండ్ వాటి త్రూ వచ్చిన రిజల్ట్స్ కి చెప్తుంటే నేను చాలా షాక్ అయ్యాను. అంటే తను చెప్తున్న వ్యక్తి ఇంకొక తన ఫ్రెండ్స్ కి తేవడం జరిగింది అనమాట. సో అసలు ఇది ఎలా సాధ్యం? ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో క్లాసెస్ రూపంలో కానివ్వండి, పర్సనల్ అపాయింట్మెంట్ రూపంలో కానివ్వండి, సో ఎలా సంప్రదించాలి? అండ్ క్లాసెస్ ఉంటే డేట్ అండ్ టైమింగ్. దిస్ మంత్ మనం ఒక 7 days మేనిఫెస్టేషన్ క్లాసెస్ నిర్వహించబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ అంటే అన్ని, అంటే మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాము, అద్వైతం గురించి మాట్లాడుతున్నాము, లిటిల్ బిట్ ఆఫ్ ఆస్ట్రాలజీని, మేనిఫెస్టేషన్ని జోడిస్తూ మాట్లాడబోతున్నాము, లిటిల్ బిట్ ఆఫ్ వాస్తు, లిటిల్ బిట్ ఆఫ్ న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ మాట్లాడబోతున్నాము. కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, స్పిరిచువల్ రెమెడీస్ అంటాము, యాన్షియంట్ టెక్నిక్స్ అంటాము, వాటిని మేనిఫెస్టేషన్ జోడిస్తూ మాట్లాడబోతున్నాము. అమావాస్యకి, పౌర్ణమికి, ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటి అంటే ప్రతి నెల ఒక అమావాస్య వస్తుంది, ఒక ఏకాదశి వస్తుంది, ఒక పౌర్ణమి వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ చేయాలి అన్న విషయాలు మనం డీకోడ్ చేయబోతున్నాము. ముఖ్యంగా హౌ టు మేనిఫెస్ట్ మనీ. ఒక ధనాకర్షణ వ్యక్తిగా పరిపూర్ణంగా మారడానికి ఏమేమి మంత్రాస్ చాంటింగ్ చేయాలి, ఏమేమి ముద్రాస్ చేతులతో వేయాలి, ఏ విధంగా మెడిటేషన్స్ చేయాలి, మనీని అట్రాక్ట్ చేసే స్పిరిచువల్ రెమెడీస్ ఏమున్నాయి, మనీని అట్రాక్ట్ చేసే మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఏమున్నాయి, మనీని అట్రాక్ట్ చేసే ధనాకర్షణ ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఛానలైజ్డ్గా, పర్సనలైజ్డ్గా మనం డిజైన్ చేసి ఇవ్వబోతున్నాం. ఒక్కటి చెప్తా ఉన్నా, 7 daysలో థాట్ ప్రాసెస్ మారుతుంది. అంటే ఆకలితో ఉన్నవాడు అటెండ్ అవ్వాలి. టైంపాస్కి చూడడానికి అంత టైం మాకు లేదు, ఎందుకంటే అక్కడ మేము మాట్లాడట్లేదు మా రైట్ యూనో ఆత్మ నమస్కారం చెప్పినంత వరకే శ్రీ వైబ్రెంట్ వంశీ. అక్కడ నుండి ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి, ఒక పంచభూతాలకు ఉన్న శక్తి మాకు ఆశీర్వదిస్తుంది. విశ్వజ్ఞానాన్ని 1-2-3 గంటలు మాట్లాడడం అంత ఈజీ కాదు. ఏదో ఒక శక్తి, అమ్మవారు వచ్చిన ఆలయం మీద కూర్చొని మాట్లాడిస్తే కానీ మాకు శక్తి రాదు. సో వాళ్ళకేమి ఛాలెంజెస్ ఉన్నాయో యూనివర్సే తెలుసుకొని దానికి సొల్యూషను విశ్వజ్ఞానం రూపంలో అందించబోతుంది. ఇది దైవ కార్యక్రమం అని నేను చెప్తున్నాను, విశ్వ కార్యక్రమం అని చెప్తున్నాను. అదృష్టం ఉంటే కానీ క్లాసెస్కి అటెండ్ అవ్వలేము. ఏదో కాల్ చేసి మాట్లాడితే అయిపోద్ది అంటే జరగని పని. ఐ హ్యావ్ సీన్ thousands of people, అది జరగని పని. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే సబ్జెక్ట్ వాళ్ళ జీవితంలోకి వెళ్తుంది. లైక్ దిస్ వీడియో, యూట్యూబ్లో lakhs of వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వీడియో కంటే ముందుకు ఎందుకు వెళ్ళాలి? ఇది కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, యాదృచ్ఛికం అస్సలు కాదు.
దర్ ఇస్ ఎ ప్లాన్, సుప్రీం ప్లాన్ దాని వెనకాతలు ఉంటుంది. రైట్. ఓకే, June 8th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో నిర్వహించబోతా ఉన్నాం. జూమ్ కాల్లో కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వమని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే అందరూ కూర్చుంటే ఒక్కడ మైండ్ మారిన 2 to 5 years డౌన్ టు ద రోడ్ మల్టీ బిలియనర్ కూర్చుంటాడు. లేగసీ కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్యామిలీని చూసి ఇంకొక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని చూసి ఇంకొక ఫ్యామిలీ. ఓవరాల్గా తెలుగు వాళ్ళను మార్చాలా, అహం బ్రహ్మాస్మి నినాదం పలకాలి. తెలుగు వాళ్ళకి యొక్క 80-90% మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి. తెలుగు వాళ్ళు స్పిరిచువాలిటీగా యాంప్లిఫై అవ్వాలి, స్పిరిచువాలిటీగా ఎన్హాన్స్ అవ్వాలి, స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్ గో త్రూ అవ్వాలి. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు ప్రతి తెలుగువాడు చేయించాలి. దానికే కంకణం కట్టుకొని మేము మా ప్రయత్నం. ఇది కూడా మా సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అని మేము భావిస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ, ఒక యూనివర్సల్ మెసెంజర్గా, ఒక భారతీయుడిగా నా బాధ్యత ఇది, టు గివ్ సంథింగ్ టు ద ఇండియా అని చెప్పి ఇనిషియేషన్. సో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పీపుల్ విల్ కెన్ ఎన్రోల్. సో చూసారు కదండి, ఎవరైనా సరే అప్పుతో బాధపడుతున్నా, లేదా ఈ ఇయర్ నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, సో అప్పులన్నీ తీర్చేసి బంగారం కొనాలనుకుంటున్నాను, లేదా ఒక ఘన కార్యం చేయాలనుకుంటున్నాను, బిజినెస్లో ప్రాఫిట్ అద్భుతంగా చూడాలనుకుంటున్నాను, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. రిజల్ట్స్ పాటించి ఆచరించి చూడండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.